హలో 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 ఒక్క నిమిషం ప్లీజ్. ఇదొక్కసారి వీడియో స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్. నా కోసం ఇదొక్క వీడియో ఫుల్గా చూడండి. దేనికోసం నేను ఫుల్గా చూడమన్నాను అనంటే ఇదొక మంచి డెడికేషన్ వీడియో, ఇన్స్పైరింగ్ వీడియో అనమాట. సో చూడండి, మీకు పక్కన చూస్తేనే తెలుస్తుంది. తన పేరు ఆకాష్, ఆ అమ్మాయి పేరు అంజలి అనమాట. అసలు నిజంగా తన హస్బెండ్ ఎంత బాగా తనని చూసుకున్నాడు అనంటే, తన హెల్త్ కండిషన్ ఎలా ఉన్నా కూడా ఇప్పుడు నార్మల్ లైఫ్‌లోకి వచ్చేసిందనమాట. అయితే వీళ్ళది జెన్యూన్ ట్రూ లవ్ అండి. ఒకసారి మీకు వీళ్ళ వీడియోస్ అన్నీ చూస్తే తెలుస్తది. అయితే అంజలి బాయ్ అని ఉంటది. అంజలి బాయ్ అఫీషియల్ అని. ఒక్కసారి వాళ్ళ ఆల్రెడీ మీరు చూసే ఉంటారులెండి. సో చూడండి, తన వైఫ్ కోసం తను ఎంత చేశాడంటే నిజంగా ఏ హస్బెండ్ చెయ్యంది చేశాడని అనిపించింది. నిజంగా చాలా చాలా గ్రేట్ బ్రదర్. హ్యాండ్స్ ఆఫ్ టు యూ. అయితే ఇక్కడ చూడండి, తన డెడికేషన్‌గా ఒక 2 ఇయర్స్ నుంచి 3 ఇయర్స్, 4 ఇయర్స్ నుంచి తన వైఫ్‌ని కంటికి రెప్పలా పుట్టిన పాపని చూసుకున్నట్టు చూసుకుంటూ వచ్చాడనమాట. వాళ్ళ స్టోరీని ఒక మూవీ కూడా తీశారు, 'లవ్ యూ ముద్దు' అని. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. వాళ్ళ రియల్ స్టోరీ అది. సో నేను ఇక్కడ చెప్పాల్సింది ఏంటి అనంటే, డెడికేషన్‌గా మనం ఏది చేసినా కూడా అందులో మనం సక్సెస్సే అవుతాము. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇది. సో చూసారు కదండీ, వాళ్ళు ఎంత డెడికేషన్‌గా ఉన్నారు అనంటే, తనకి ప్రాబ్లమ్ అయినా కూడా తన వైఫే కదా! ప్రాబ్లమ్ అయినా కూడా ఆ హస్బెండ్ ఏం చేశాడు, ఒక కూతుర్ని చూసుకున్నట్టు అంత కేరింగ్‌గా చూసుకొని, ఇప్పుడు ఈరోజు ఆమె మళ్ళీ నార్మల్ లైఫ్‌కొచ్చింది. యాక్సిడెంట్ తర్వాత కూడా, బ్రెయిన్‌లో ట్యూమర్ తీసేసిన తర్వాత కూడా, ప్యారలైజ్డ్ అయిపోయిన తర్వాత కూడా నార్మల్ లైఫ్‌కొచ్చింది అంటే మెయిన్ రీజన్ వాళ్ళ హస్బెండ్. తనంత బాగా చూసుకున్నాడు తనని కదా! సో ప్రతి ఒక్కరు వాళ్ళ వైఫ్‌ని ఒక తల్లిగానో, ఒక కూతురుగానో ఆ ప్లేస్‌లో పెట్టి చూసుకుంటే లైఫ్ ఎంత అద్భుతంగా ఉంటుంది కదా అనిపించింది నిజంగా. ఎందుకు అనంటే, నేను వాళ్ళ ప్రతి వీడియో చూసాను. చాలామంది ఇలాంటివి చేస్తుంటారు, వైఫ్‌లని బాగా చూసుకోవడం. అవన్నీ రీల్స్. బట్ ఇది రియల్. లైఫ్‌లో ఇలాంటి హస్బెండ్ ఉండడం చాలా గ్రేట్ తనకి. అయితే డెడికేషన్‌తో ఏది చేసినా సాధ్యమే. తనకి అంత హెల్త్ ఇష్యూ అయినా కూడా ప్రెజెంట్ ఈ జనరేషన్ ఎలా ఉంది, వైఫ్‌కి ఏదైనా అయ్యింది, యాక్సిడెంట్ అయ్యిందంటే ఎవరు చేశారు, ఏమన్నా మన రక్త సంబంధమా, మన అక్కనా, చెల్లెలా చూసుకోవడానికి అన్నట్టు ఆలోచిస్తుంటారు కదా! సో అట్లాంటి ఈ జనరేషన్‌లో వైఫ్‌కి బాలేదు అనంటే అంత బాగా చూసుకొని ఇప్పుడు ఇంత క్యూర్‌గా నార్మల్‌గా వచ్చిందంటే చాలా గ్రేట్. తను సోషల్ మీడియాలో ఉన్నాడు కాబట్టి మనకు తెలుసు. సో ఆఫ్లైన్‌లో ఇంకా ఇలాంటి వాళ్ళు చాలామందే ఉండింటారు. వాళ్ళందరికీ కూడా హ్యాండ్స్ ఆఫ్ అండి. సో ఇందులో నేను చెప్పాల్సింది ఏంటి అనంటే, డెడికేషన్‌గా మనం ఏది చేసినా కూడా సాధ్యమే అనమాట. తన వైఫ్‌ని ఆకాష్ బ్రదర్ ఎలాగైతే రక్షించుకున్నాడో డెడికేషన్‌తో కొన్ని ఇయర్స్ నుంచి తనకు ప్రతి స్టెప్ బై స్టెప్ పుట్టిన బాబుకి ప్రతీది స్టెప్ బై స్టెప్ తినడము, నడవడము అన్నీ ఎలాగైతే నేర్పిస్తారో తన వైఫ్‌ని అలా చూసుకున్నాడు. ఒక డెడికేషన్ తోటి కంటిన్యూగా చేయడం వల్ల ఇది సాధ్యమైంది. సో మనం కూడా లైఫ్‌లో ఏదైనా సాధించాలి అనంటే ఖచ్చితంగా డెడికేషన్ అవసరం అనమాట. డెడికేషన్‌తో ఏది చేసినా కూడా సాధ్యమే అవుతుంది. సో ఎందుకో చెప్పాలనిపించింది. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్‌ని. కొంచెం సపోర్ట్ ఇవ్వండి ప్లీజ్. సో నాకిక్కడ ఒకటి అనిపించింది. అదేంటి అనంటే, తను ఎంత మంచిగుంటే వాళ్ళ హస్బెండ్ ఇంతలా త్యాగం చేశాడు కదా తన కోసము. సో ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటి అనంటే, హస్బెండ్‌ని వైఫ్ అర్థం చేసుకోవాలి, వైఫ్‌ని హస్బెండ్ అర్థం చేసుకోవాలి. ఇద్దరు ఒక అండర్‌స్టాండింగ్ మీద ఉన్నారు అనంటే, సో చూసారు కదా ఇప్పుడు తనకంత ఇష్యూ అయింది. ఒక అమ్మాయికి పేరెంట్స్ ఉండింటారు, అబ్బాయికి పేరెంట్స్ ఉండింటారు. కానీ అట్లాంటి ఒకసారి అమ్మాయికి మ్యారేజ్ అయ్యింది అనంటే ఎవ్వరు రారు. లైఫ్ లాంగ్ ఉండాల్సిందే హస్బెండే తనతోడే. సో తను అండర్‌స్టాండింగ్‌తో ఉన్నాడు అనంటే మనం కూడా అలాగే అండర్‌స్టాండ్ చేసుకుంటే ఇద్దరి లైఫ్ బావుంటుంది కదా! అసలు పెళ్లి చేసుకుంటే నరకంలా ఉంటుంది లైఫ్ అని అంటుంటారు. అర్థం చేసుకుంటే అదే లైఫ్ అద్భుతంగా ఉంటుంది అని చెప్పడానికి ఇదే నిదర్శనం. ఇందులో నేను ఏదైనా తప్పుగా మాట్లాడింటే ఐయామ్ సో సారీ అండి. సో థ్యాంక్ యూ. బాయ్.